ఇల్లు క్లీన్ చేయాలని నేను లాస్ట్ వీక్ చెప్పాను. అయినా లేటుగా వచ్చారంటే అది మీ తప్పు. నన్నేం చేయమంటావు? ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉంది. ఆఫీస్ పని మాత్రమే చూస్తే ఇంటి పని ఎవరు చూస్తారు? ఈ ఒక్కరోజు వదిలే మిర్చి ప్లీజ్. ఇంకొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది. ఆ లోపు ఇల్లు మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇల్లు క్లీన్ చేయాలని నేను లాస్ట్ వీక్ చెప్పాను. అయినా లేటుగా వచ్చారంటే అది మీ తప్పు. నన్నేం చేయమంటావు? ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉంది. ఆఫీస్ పని మాత్రమే చూస్తే ఇంటి పని ఎవరు చూస్తారు? ఈ ఒక్కరోజు వదిలే మిర్చి ప్లీజ్. ఇంకొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది. ఆ లోపు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక్కదాన్ని ఎన్నైనా చేయను. నాకు బాగా నిద్ర వస్తోంది. మీరేం చెప్పినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మీరేం చేస్తారంటే ముందు బాత్రూమ్ ని లాబీని క్లీన్ చేయండి. నేనేమో నార్మల్ గా ఈ పనులని నువ్వే కదా మిర్చి చేస్తావు. సైడ్ లో నిలబడి ఏంటి రియాక్షన్ ఇస్తున్నావు? నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎఫెక్ట్స్. సరే సరే మాటలాపి అందరం పని చేద్దాం. హ్యారీ మీరు ముందెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయండి. షిన్చాన్ నువ్వు వెళ్ళి షీరో ఇంటిని క్లీన్ చేయి. ఓకే అలాగే. ఏం చెప్పకుండా వెళ్తున్నాడు? ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి అలా చూస్తున్నావు షీరో? మా అమ్మ నీ రూమ్ ని క్లీన్ చేయమని చెప్పారు. బకెట్ ఉంది, సోప్ ఉంది, అన్నిటితో క్లీన్ చేసుకో. నేను మాత్రం ఎన్ని పనులని చేయగలుగుతాను చెప్పండి? నిన్ను పని చేయమంటే నువ్వు షీరో గప్పు చెప్తున్నావు. శుభ్రం చేయమంటే వాక్యూమ్ క్లీనర్ తో ఆడుకుంటున్నావా? బాత్రూమ్ పక్కన బకెట్ క్లాత్ ఉంది, అది తీసుకొచ్చి మర్యాదగా క్లీన్ చేయి. అర్థమైందా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. 1 2 3. ఏంటన్నా పడుకున్నారు? నిద్ర లేకపోవడం వల్ల నాకు బాగా తలనొప్పిగా ఉంది. ఓహో, ఇప్పుడు మీకు ఎలా ఉంది నాన్న? చాలా థ్యాంక్స్ షిన్చాన్. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. దీంతో మీ అమ్మ బాత్రూమ్ ని క్లీన్ చేసింది ఏంటి నాన్న ఇలా కదా? మాట్లాడుతున్నారు? నేను అలాంటి పనులు చేస్తానా చెప్పండి? ఓహ్ ఇది వేరే క్లాత్. సారీ తప్పుగా అనుకున్నా. నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? కోప్పడకు బిడ్డ. ఇది షీరో ఇంటిని క్లీన్ చేసిన గుడ్డ. దీనికంటే ఆ బాత్రూమే బెటర్. అబ్బా తలనొప్పి తట్టుకోలేకపోతున్నానే. తట్టుకోలేకపోతున్నారా? నేనేం చేయను? అన్నిటికీ నువ్వే కారణం. అబ్బా అమ్మా. శుభ్రత పరిశుభ్రత పాకీజా. టైం వేస్ట్ చేయదు షిన్చాన్. ముందు క్లీన్ చేయి. పాకీజా. శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇల్లు మాత్రమే కాదు, దానిపైన ఉన్న టెంట్ కూడా క్లీన్ గా ఉండాలి. తుడుస్తున్నట్టు యాక్ట్ చేయదు షిన్చాన్. మర్యాదగా షీరో ఇంటిని క్లీన్ చేయి. మీరు అద్దం తుడుస్తున్నారని నేను నమ్ముతున్నాను కదా, అలాగే. కష్టపడి నేను అక్కడ తుడుస్తుంటే నేను క్లీన్ చేయడం లేదు అంటున్నావా? షీరో నిప్పించావా? ఆగు షిన్చాన్. హ్యారీ బాగా మురికి పట్టుంది మిర్చి, అందుకే బాగా రుద్దుతున్నా. మేమిద్దరం లంచ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. లంచ్ టైం అయిపోయిందా? ఏ హోటల్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు? నెలాఖరు కాబట్టి పెద్ద హోటల్లో ఆర్డర్ చేయలేము. అందుకే పక్కనున్న ఫాస్ట్ ఫుడ్స్ నుంచి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. ఫ్రైడ్ రైసా? ఆల్రెడీ నైట్ తిన్న ధరగా అల్లాడిపోతున్నాను. కావాలా వద్దా? త్వరగా చెప్పండి, టైం అవుతుంది కదా. షిన్చాన్ సరే కాకలేస్తుంది. నూడిల్స్ ఆర్డర్ ఇవ్వు. ఆర్డర్ చేసి ఇంతసేపు అయింది. సరిగా ఆర్డర్ చేశారా? నీకు ఆకలిగా ఉందని ఆ హోటల్ వాడికి ఏమైనా తెలుసా? వాడు రావాల్సిన టైంకే వస్తాడు. మీకు నూడిల్స్ ఆర్డర్ చేశాం కదా, అందుకే ఇంత లేట్ అవుతోంది. ఎందుకు మిర్చి అనవసరంగా నన్నంటావు? నూడిల్స్ చేయడానికి అంతగా లేట్ ఏమీ కాదు. మీరు ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ కి మిగతా డిషెస్ కే లేట్ అవుతుంది. అదేం కాదు, మీ నూడిల్స్ వల్లే లేటు. అనవసరంగా నా మీద నిందలు వేయకు మిర్చి. మంచి జీతం తీసుకునుంటే పెద్ద హోటల్లోనే ఆర్డర్ చేసి ఉండొచ్చు. అయినా నూడిల్స్ కి నా జీతానికి సంబంధం ఏంటి? నేను నిద్రపోతున్నాను పో. మేడం మీరు ఆర్డర్ చేసిన పార్సల్ వచ్చేసింది. ఈ నూడిల్స్ గా మిర్చి, నువ్వు చెప్పినట్టు లేట్ అవుతుంది. నిజం చెప్పు.
వాళ్ళిద్దరూ ఎంతో రుచిగా ఉన్న డిషెస్ ని ఆర్డర్ చేసుకుని నాకెందుకు పనికిరాని ఈ నూడిల్స్ ని పడేశారు. మీ జీతానికి ఇదే ఎక్కువ హరి. జీతం గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా మిర్చి. అదే నెల నెల నా పాకెట్ మనీలోంచి కట్ చేస్తున్నావు కదా, అది చాలదా? అవును, మీ పాకెట్ మనీ కట్ చేసినా పెద్దగా యూస్ ఉండదులే. పోనీ ఆఫీస్ లో బోనస్ అడిగి చూడకూడదు? సంవత్సరానికి ఎన్నిసార్లు బోనస్ ఇస్తారు మిర్చి? 5 నెలల ముందు ఇచ్చిన బోనస్ తోనే కదా నెక్లెస్ కొనుక్కున్నావు. అది పాత కదా. ఏంటి షించాన్, ఏం తినకుండా అలా చూస్తున్నావే? అమ్మా నాకు చాలా అమ్మా. నాకు కూడా ఇది వద్దు. ఆ? వద్దంటే వదిలేసి వెళ్ళండి. నేను వెళ్ళి బాత్రూమ్ ని క్లీన్ చేస్తాను మిర్చి. మీతో ఇలా కూర్చొని మాట్లాడానంటే నా పని అసలు పూర్తి కాదు. హ్యారీ, బాత్రూమ్ క్లీన్ చేయగానే మర్చిపోకుండా లాబీని కూడా క్లీన్ చేసేయండి. అలాగే ఎంట్రన్స్ కూడా క్లీన్ చేయండి. నేను మర్చిపోయాను. ఏమనుకోకుండా ఆ పని కూడా చేసేయండి. సరే. ఇక్కడ కూర్చుని ఏంటి దిక్కులు చూస్తున్నావు షించాన్? ఏంటమ్మా నాన్నగారు తినకుండా వెళ్తున్నారు, అలాగే చూస్తున్నారు. నువ్వేం దిగులు పడుకు. రాత్రి సూప్ రెడీ చేసినప్పుడు ఈ నూడిల్స్ అందులో వేసేస్తాను. అయ్యో. ఏంటి హ్యారీ, ఎంతసేపు బాత్రూమ్ ఒక్కటే క్లీన్ చేస్తున్నారు? నన్నేం చేయమంటావు మిర్చి? ఇక్కడెన్నో మురికి ఎంత రుద్దినా రావడం లేదు. ఇంట్లోనే మీరు ఎంత అందంగా పనిచేస్తున్నారు, ఇంకా ఆఫీస్ లో ఏం పని చేస్తారు? ఉదయం నుంచి నేను చూస్తున్నాను. ఓ రెచ్చిపోతున్నావు. ఏంటి ఏంటి నీ సంగతి చెప్పు. నాతో పెట్టుకుంటావా? నా కోపం తెప్పించుకో. నిన్ను వదులు వదులు మిర్చి. ఏంటిది? ఏయ్, నిన్ను అసలు నయ్యో షీరో, నీకంటూ ఇల్లు సెపరేట్ గా ఉంది. అందువల్ల ఇప్పుడు నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. లేదనుకో లోపల ఉంటే నాకు కూడా దెబ్బలు ఉంటాయేమో. వదులు.